మన పిల్లల్ని ఏ సిలబస్ స్కూల్లో చదివిస్తే ప్రయోజనం అనే విషయాన్ని తేల్చుకోవాల్సి వస్తే మనం ఎంతో మదన పడుతూ ఉంటాం. ఏది సులభంగా ఉంటుంది, ఏది ప్రయోజనం, మంచి స్టాండర్డ్స్ ఏ సిలబస్లో ఉంటాయి, ఇలా ఎన్నో సందేహాలతో సతమతం అవుతూ ఉంటాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల సిలబస్లు, వాటి మధ్య ఉన్న తేడాలు, ఇతర సమాచారం గురించి తెలుసుకుందాం. ముందుగా సిబిఎస్ఈ చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దీనికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ గుర్తింపు ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ స్కూళ్లకు విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక రూపొందించి అమలు చేయడం కోసం ఈ బోర్డును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం స్కూళ్లు ఈ సిలబస్ను ఫాలో అవుతూ ఉన్నాయి. నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యా బోధన సిబిఎస్ఈ పరిధిలోనే ఉంటుంది. అది కూడా ఇంగ్లీష్ లేదా హిందీలోనే ఉంటుంది. జవహర్ నవోదయ గురుకుల విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు, సర్వోదయ విద్యాలయాలు సిబిఎస్ఈ పరిధిలోకి వస్తాయి. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్ తదితర వాటిల్లో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ, ఎన్ఈఈటి పరీక్షలను సిబిఎస్ఈ నిర్వహిస్తూ ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్లో మ్యాథ్స్, సైన్స్ అంశాలపై ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. జాతీయ స్థాయిలో నిర్వహించే ఎక్కువ శాతం కాంపిటీటివ్ పరీక్షల్లో సిబిఎస్ఈ సిలబస్ పైనే ప్రశ్నలు ఉంటాయి. దాంతో మంచి ఫలితాల సాధనకు వీలుగా ఈ సబ్జెక్టులపై ఫోకస్ పెడతారు. విద్యార్థుల్లో మేధస్సు, సామాజిక స్ఫూర్తి, సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళిక రూపొందిస్తూ ఉంటుంది. సిలబస్ మొత్తాన్ని యూనిట్లుగా విభజించి ఒక్కో యూనిట్కు ఒక పీరియడ్ చొప్పున కేటాయిస్తారు. దాంతో ప్రతి విభాగాన్ని నిర్ణీత కాలంలో పూర్తి చేయడంతో పాటు ప్రిపరేషన్కు అనువుగా ఉంటుంది. ఒక కాన్సెప్ట్ గురించి విద్యార్థులకు బోధించి తర్వాత భిన్న విధానాల్లో విద్యార్థి నాలెడ్జ్ను పరీక్షిస్తారు. దీంతో నేర్చుకున్న అంశాన్ని భిన్న సందర్భాల్లో ఎలా ఆచరించాలనే విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిబిఎస్ఈ సిలబస్ స్టేట్ సిలబస్ కంటే కొంచెం కఠినంగా, ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది. 6 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్తో పాటు సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్, 9, 10 తరగతుల వారు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. సిబిఎస్ఈని విదేశాల్లోని పలు యూనివర్సిటీలు సైతం గుర్తిస్తున్నాయి. ఈ సిలబస్లో చదివిన వారికి విదేశాల్లో ఉన్నత విద్యకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ఇక్కడ చూడవలసిన విషయం ఏమిటంటే సిబిఎస్ఈ సిలబస్లో చదివిస్తున్నట్లయితే సబ్జెక్టుల వారి ట్యూషన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది. అందులోనూ ఎక్కువ శాతం పట్టణాల్లోని స్కూళ్లే ఈ సిలబస్ను అమలు చేస్తున్నాయి. సిబిఎస్ఈ స్కూళ్లు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ వర్సిటీల్లో బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు పలు ఎంట్రన్స్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అందులో జేఈఈ, ఎన్ఈఈటి పరీక్షలు సిబిఎస్ఈ కరికులం ఆధారంగానే ఉంటాయి. కనుక ఈ సిలబస్లో చదివిన వారు ఎక్కువ స్కోరు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే సిబిఎస్ఈ స్కూళ్లలో ఫీజులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మనం స్టేట్ సిలబస్ గురించి చూద్దాం. ప్రతి రాష్ట్రంలోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో బోధనకు వీలుగా తగిన పాఠ్య ప్రణాళికలను రూపొందించి అమలు చేయడానికి, ప్రమాణాలను పర్యవేక్షించడానికి, పరీక్షల నిర్వహణకు స్టేట్ బోర్డులు ఉన్నాయి. ఈ బోర్డులు ప్రభుత్వ రంగంలోనివి. వీటికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆమోదం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి కోసం ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్ కోసం ఇంటర్ బోర్డు ఉన్నాయి. స్టేట్ సిలబస్లో ఎక్కువగా ప్రాంతీయత కనిపిస్తూ ఉంటుంది. స్టేట్ సిలబస్ స్కూళ్లలో ఫీజులు సిబిఎస్ఈ స్కూళ్లతో పోల్చి చూసినప్పుడు తక్కువగా ఉంటాయి. స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది కనుక రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు అనువుగా ఉంటుంది. అదే సమయంలో స్థానిక భాషలోనే విద్యా బోధనకు ప్రాధాన్యం ఉంటుంది. సాధారణంగా స్టేట్ సిలబస్ ఇతర బోర్డుల సిలబస్ కంటే చాలా తేలిగ్గా ఉంటుంది. విద్యార్థులు బట్టి విధానాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. మౌలిక సదుపాయాలు తక్కువగా ఉంటాయి. అలాగే స్టేట్ సిలబస్లో పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయరు. చాలా ఆలస్యంగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళితే అక్కడి స్టేట్ సిలబస్ వేరేలా ఉంటుంది. అయితే టెక్స్ట్ బుక్స్, టీచర్ లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మరింత విలువైన సమాచారం కోసం నా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.